అప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, నేను అవధానం చూస్తుంటే. అవధానం గొప్పదా క్రికెట్ గొప్పదా అన్నారు. నిస్సందేహంగా అవధానమే గొప్పదని అన్నారు. లేకపోతే మనం ఎందుకు ఇక్కడ క్రికెట్ను పొగడడానికి మనం ఎందుకు పైగా పొగడం, దాని తేడా కూడా ఉంది, చూపించాలి. ఒక్క దెబ్బకు 4, 6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కవివి. క్రికెట్లో ఓ దెబ్బ కొడతాడు, బౌండరీ దాటగానే 4 పరుగులు ఇస్తాడు. ఒక్కటే కదా దెబ్బ, 4 పరుగులు ఎలా వచ్చాయి? మేము ఒక పద్యం చెబుతాం, 4 పద్యాలు రాయమని లెక్క ఎవడని రాస్తాడేమో, కుదరదు. 1000 అంటే 1000 పద్యం చెప్పాల్సిందే. ఒక దెబ్బకు 4 లెక్క పెడతారు, ఒక దెబ్బకు 6 కూడా లెక్క పెడతారు. మా అవధానంలో ఎన్ని చెబితే అన్నీ లెక్క పెడతారు, ఎక్కువ లెక్క పెట్టారు. ఒక్క దెబ్బకు 4, 6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కావివి. గ్రొక్కపట్టి 1000 పద్యాలు పలికెడి వీర విద్య. ఒక్క దెబ్బకు 4, 6 లెక్క పెట్టు డొక్కు లెక్కలు కావివి. గ్రొక్కపట్టి 1000 పద్యాలు పలికెడి వీర విద్య. కాన అవధానమే క్రికెట్ కంటే గొప్ప. కాన అవధానమే క్రికెట్ కంటే గొప్ప. దర్శనం